వెల్కమ్ టు తెలుగు వన్. ఇందిరాయే ఇండియా, ఇండియానే ఇందిరా అని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు డికే బారువా 1974లో ప్రకటించాడు. 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా 1975 నుంచి 77 మధ్యకాలంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు స్వతంత్ర భారతావనిని చీకటి రోజులు ఎదుర్కొంది. కనీస పౌర హక్కులు లేవు. మీడియాను పూర్తిగా అణచివేసింది. భారత రాజ్యాంగంలోని 352(1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పాటు చేసిన అంతర్గత అత్యవసర స్థితి చట్టాన్ని ఉపయోగించి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకంతో 1975 జూన్ 25 అర్ధరాత్రి 11:45 అధికారికంగా ఎమర్జెన్సీ అమల్లోకి తెచ్చారు. ఈ దారుణ అమానవీయ నిర్బంధం 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలు పాలు చేసి పత్రికలను సెన్సార్ చేశారు. ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ ముందు నుంచి నడిపి మాస్ స్టెరిలైజేషన్ అనే సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి అనేక దురాగతాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు బలవంతంగా ప్రజలను స్టెరిలైజేషన్ క్లినిక్ల్లోకి తరిమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఆటోలు, రిక్షా డ్రైవర్లు తమ లైసెన్స్ను రెన్యువల్ చేయాలంటే స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ చూపించాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులు. రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసేందుకు సంజయ్ గాంధీకి సహాయం చేసినందుకు ఇందిరా ప్రణబ్ ముఖర్జీని రహస్యంగా సత్కరించారు. జనవరి 23, 1977 శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికలకు పిలిపించారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా ప్రభుత్వం కొలువుదీరింది. నాటి ఎమర్జెన్సీ దురాగతాలపై జనతా ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాని పేరే షా కమిషన్. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అన్ని మితిమీరిన అకృత్యాలపై నియమించిన విచారణ కమిషన్ అది. దీనికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేసీ షా నేతృత్వం వహించారు. న్యాయ వ్యవస్థ నాటి దుర్భర పరిస్థితి, ప్రభుత్వ అధికారుల విధుల దుర్వినియోగం, జైళ్లలో నాటి పరిస్థితులు, కుటుంబ నియంత్రణ వ్యవహారం, వార్తాపత్రికల ప్రచురణలో నిషేధాజ్ఞలు, అనేక రకాల అధికార దుర్వినియోగంపై షా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన చట్ట విరుద్ధ సంఘటనలు, బాధ్యులైన వ్యక్తులపై కమిషన్ తన నివేదికను మొత్తం 525 పేజీల్లో 26 అధ్యాయాలు 3 వాల్యూమ్స్లో నివేదిక తయారు చేసింది. కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో కమిషన్ బహిరంగ విచారణ జరిపింది. కమిషన్ న్యాయస్థానం మాదిరి చట్టబద్ధంగా పనిచేసింది. శ్రీమతి ఇందిరాగాంధీని జస్టిస్ జేసీ షా ముందు నిలబెట్టారు. ఆమెను 3 రోజుల పాటు ఓపికగా ప్రశ్నించిన జస్టిస్ షా సహనం కోల్పోయారు. ఆమెను మందలించారు. ఇందిరాగాంధీని అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఆమె రాజకీయ శివంగి. అరెస్టు సమయంలో పోలీసు అధికారిని పిలిచి నాకు బేడీలు వేయండి అని ఆమె కోరారు. అంతేకాదు, ఆమె బెయిల్కు కోర్టుకు సమర్పించే బాండ్స్ సైతం నిరాకరించారు. ఆమెకు సుస్పష్టంగా తెలుసు ఆమె అరెస్టు రాజకీయంగా ఆమెకు కలిసి వచ్చే అంశం. భారతీయులు సెంటిమెంటల్ ఫూల్స్ అని ఇందిరకు తెలుసు. అవినీతి పరులను జైలుకు పంపితే తిరిగి అధికారం కట్టబెట్టిన జాతి భారతీయ జాతి అని చరిత్ర చెప్పే సత్యం. జస్టిస్ షా నివేదిక ముఖ్యంగా ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, బన్సీలాల్, కమల్నాథ్, సంజయ్ గాంధీకి సహాయం చేసిన సివిల్ సర్వీస్ అధికారులపై కమిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు చెందిన చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేసిన ఘోరాతి ఘోరాలను కమిషన్ నివ్వెరపోయింది. ప్రజాపాలనలో దేశ ఉత్తమ ప్రతిమ క్రీమ్ ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీస్ అధికారులు అనేక తప్పుడు కేసులను నమోదు చేయడానికి ఫోర్జరీలకు కూడా పాల్పడ్డారు. తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని షా కమిషన్ తేల్చింది. సివిల్ సర్వెంట్లు తమ అవినీతి కెరియర్ ముందుకు సాగటానికి అధికారంలో ఉన్న పార్టీకి వీర విధేయులుగా ఉండాలని భావించటం పెను విషాదంగా అభివర్ణించింది.
ఎమర్జెన్సీకి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు 1979లో 2 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. అయితే అది చాలా ఆలస్యమైంది. జూలై 16, 1979న జనతా ప్రభుత్వం పడిపోయింది. ఇందిరాగాంధీ 1980 ఎన్నికల్లో భారీ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే ప్రత్యేక న్యాయస్థానాల చట్టబద్ధత ఏర్పాటు గురించి అది చట్టబద్ధం కాదని, అందువల్ల ఎలాంటి విచారణలు జరపాల్సిన అవసరం లేదని నాటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. షా కమిషన్ అభియోగాలు మోపిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విజయవంతంగా తమ కెరీర్ను కొనసాగించారు. ఇందిరాగాంధీ సాధ్యమైన ప్రతి చోట షా కమిషన్ నివేదికల కాపీలను ఎక్కడా దొరకకుండా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. తమిళనాడు డిఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాజగోపాల్ సెజియాన్ షా కమిషన్ రిపోర్టు కాపీని లాస్ట్ అండ్ రీగెయిన్డ్ అనే పుస్తక రూపంలో ప్రచురించాడు. షా కమిషన్ నివేదిక పూర్తి కాపీ ఆస్ట్రేలియా నేషనల్ లైబ్రరీలో ఇప్పటికీ భద్రంగా ఉంది. ఇది నాటి దేశ చరిత్ర. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. నాడు ఇందిరా ఎమర్జెన్సీ అని చెప్పి అరాచకాలకు పాల్పడ్డారు. గత 5 ఏళ్ల అమానవీయ వికృత విధ్వంస పాలన, అప్రకటిత ఎమర్జెన్సీని మించిన పాలన, అంతకు ముందు దేశం ఎన్నడూ చూడని విధంగా అంతులేని వనరుల దోపిడీ, టన్నుల కొద్దీ నల్లధనం రాసులు పోగేసుకుని ఢిల్లీని గుప్పెట్లో పెట్టుకుని ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి అనే స్థితికి వచ్చారు. అన్ని వ్యవస్థలను చెరపట్టారు. సివిల్ సర్వెంట్లు పాలేగాడికి పాదాక్రాంతం, రూల్ ఆఫ్ లా హద్దులు చెరిపేశారు. న్యాయమూర్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అమర్ రాజా లాంటి కంపెనీలను మేమే వెళ్ళిపోమ్మన్నాం అని నిర్లజ్జగా నాటి పాలేరు సజ్జల ప్రకటించాడంటే బరితెగింపుకు పరాకాష్ట కాదు. 3 ముక్కల 3 రాజధానుల ఆట పోలవరం 1% 0.5% దగ్గరే ఆగిపోయింది. మరో పక్క పోలీసు దమనకాండ, నోరు ఎత్తితే కేసు, కూర్చుంటే కేసు, నిల్చుంటే కేసు, అక్రమ నిర్బంధం. యావత్ ప్రజానికం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. సామాన్య ప్రజలు సైతం బాధితులుగా మిగిలిపోయారు. వెరసి ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుమార్ 600 పేజీల పుస్తకం విధ్వంసం సజీవ సాక్ష్యం. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు అభివృద్ధి ప్రణాళికలపై ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అభివృద్ధి ప్రణాళికలతో పాటు నాటి పాలనలో కట్టు తెగిన ఆంబోతుల మాదిరి రెచ్చిపోయిన అధికారులు, రాజకీయ నాయకులను శిక్షించే ప్రక్రియ సత్వరం ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పసుపు సైనికులు, జన సైనికులు మనోవేదనకు గురవుతున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నన్ను 52 రోజులు జైల్లో పెట్టారు, నేనే పెద్ద బాధితులను, కక్ష సాధింపులు ఉండవు అని ప్రకటిస్తూనే తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని పలుమార్లు ప్రకటించారు. కక్ష సాధింపు పాలన చేయాలని ఎవరూ కోరుకోరు. చట్ట పరిధిలో త్వరితగతిన విచారణ జరగాలని కోరుకుంటున్నారు. నాటి దేశ స్వతంత్రం కోసం నాటి బ్రిటిష్పై పోరాడినట్టు దేశ విదేశాల్లో ఉన్న ఆంధ్రులు ఎన్నికల యుద్ధక్షేత్రంలో పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులకు కనీస భయం లేదు. వారి మాటలు వింటుంటే కార్యకర్తల రక్తం మరిగిపోతుంది. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పలుమార్లు రక్తం మరిగిపోతుంది అని అన్నారు. ఇప్పుడు ఆయనే అధికార పీఠంలో ఉన్నారు. రెడ్ బుక్ కాదు, కొత్త బుక్ అనే చర్చ మొదలైంది. పార్టీ క్యాడర్ పరిస్థితి నాడు నేడు సేమ్ అనే పరిస్థితికి వచ్చారు. టీడీపీ బలం క్యాడర్ కాడి పారేస్తే ఇక అంతే సంగతులు. మరి పరిష్కార మార్గం ఏంటి? నాటి ఇందిరా ఎమర్జెన్సీ పాలనపై షా కమిషన్ నియమించినట్టే సత్వరం ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్కు నిధులు, విధులు, తగినంత సిబ్బందిని కేటాయించి పదునైన అధికారాలు కల్పించి చట్టబద్ధం చేయాలి. చట్టబద్ధంగానే శిక్షించాలి. జగన్ జమానాలో పోరాట యోధులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించకపోతే పార్టీ శ్రేణుల్లో నైరాస్యం అలుముకుంటుంది. అధికారుల బదిలీలు క్యాడర్కి ఏం సంబంధం అని ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. క్యాడర్కు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? పార్టీ క్యాడర్ ఉండబట్టే మీరు అధికారంలో ఉన్నారు అనే నిజాన్ని గ్రహించాలి.
వైసీపీ బాధితుల జాబితాలో ముందు పేరు ఏబి వెంకటేశ్వరరావు. తన పదవీ విరమణ ఆఖరి రోజు వరకు రాజ్యంతో పోరాటం, అది కూడా 5 ఏళ్ల సస్పెన్షన్, ₹1 జీతం లేకుండా సామాన్య వ్యక్తిగా క్రింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఒకసారి కాదు అనేక సార్లు పోరాడాల్సి వచ్చింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసినందుకే కదా ఈ వేధింపులు. జగన్ ఏలుబడిలో నిజాయితీ పరులు అని పేరున్న అధికారులను వెంటాడి వేటాడి వేధించారు. ఐఏఎస్ ముద్దాడ రవిచంద్ర, టీకే రమామణి, నిమ్మగడ్డ రమేష్, ఉదయ్ కుమార్, ఐపీఎస్ సుబ్బరాయుడు, దామోదర్, ఘట్టమనేని శ్రీనివాస్, మరో ఐపీఎస్ అధికారి గీతాదేవి. ఈమె ఎటువంటి అధికారి అని వైసీపీ వీరభక్త అధికారులను అడిగినా కూడా ఆమెపై ఒక్క ఆరోపణ కూడా చేయలేరు. మరి ఆమెను ఎందుకు వేధించినట్టు? గీత మాతృమూర్తి క్యాన్సర్ వ్యాధితో ఆఖరి పోరాటం చేస్తున్న సమయంలో, గీతాదేవి తీవ్ర ఒత్తిడికి లోనై ఉన్న సమయంలో ఆమెపై ఏదో రకంగా అవినీతి ఆరోపణలతో జైలుకు పంపించాలని నాటి పోలీస్ బాస్ పన్నాగం పన్నారు. ఆమె నెల జీతం మీద ఆధారపడి బ్రతికే అతి సాధారణ దిగువ మధ్య తరగతి జీవితం ఆమెది. ఇటువంటి అధికారులను వేధించిన గౌతమ్ సవాగ్ను ఆంధ్రప్రదేశ్కు ఈడ్చుకురావాలంటే ఎటువంటి అధికారులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి? వారు ఎంత సమర్థులై ఉండాలి? కేవలం 3-4 నెలలకే గగ్గోలెందుకు, చాలా సమయం ఉంది అనేవాళ్ళు ఉన్నారు. మరి 100 రోజుల పాలన వేడుకలు ఎందుకు నిర్వహించారు? 100 రోజుల వేడుకల్లో రాజకీయ కీచుకుల పీచమనచ్చడం 100 రోజుల వేడుకలో భాగం కాదా అని ప్రశ్నించేవారు ఉన్నారు. సమరసింహారెడ్డి సినిమాలో ఢిల్లీలో కేసు గెలిచి ఊరికొచ్చిన హీరో నాన్న వీడు మొరుగుతున్నాడు అంటే కుక్క మొరిగిందనుకో, వాడి కొడుకు మొరుగుతున్నాడు అంటే కుక్క పిల్ల మొరిగిందనుకో అనుకోవటానికి ఇది సినిమా కాదు, రాజకీయం. రాజనీతిలో అపర చాణక్యుడు చంద్రబాబు. ఆయనకు మనం చెప్పాల్సిన పని లేదు, కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరుగుతున్నాయి అని మనం అనుకోలేము. ప్రభుత్వానికి నికార్సుగా సలహాలు ఇచ్చే యంత్రాంగం ఇప్పటికీ ఏర్పాటు చేసుకోకపోవటం కూటమి ప్రభుత్వం పట్ల తప్పుడు అధికారులకు కనీస భయం లేకపోవటానికి ఒక ఉదాహరణ. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మూలా నక్షత్రం రోజున ఏ హోదాలో దేవినేని అవినాష్కు అక్కడి అధికారులు తెల్లవారుజామున అంతరాలయ దర్శనం చేయించారు అంటే ఏమనుకోవాలి? ఈ సంఘటన సామాన్య తెలుగుదేశం కార్యకర్తను బాధిస్తుందా లేదా? ఎమర్జెన్సీ అనంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆమె తిరిగి ప్రధాని అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన తరువాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అని కొడాలి నాని లాంటి వారు వారి పార్టీ శ్రేణులకు నమ్మబలికిస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో జగన్ భయం ఇంకా గూడు కట్టుకునుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపి జగన్ భయాన్ని భయపెట్టాలని కోరుకుందాం.